అవును. లోకేష్ ఇంకో రకంగా గోల్డెన్ స్పూన్ బేబీ. అవును. అదే మోడీ ఒక అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యాలయంలో ఆఫీస్ అసిస్టెంట్. ఉమ్, ఒకప్పుడు కిషన్ రెడ్డి హైదరాబాద్ కార్యాలయం ఇన్ఛార్జ్. అంటే ఉమ్, వచ్చినప్పుడు ఇవాళ విద్యాసాగర్ ప్రెస్ మీట్ పెడతారు, లక్ష్మణ్ ఉమ్, ప్రెస్ మీట్ పెడతారు. అంటే కుర్చీలన్నీ ఏర్పాటు చేయించడం, ఉమ్, సమోసాలు టీ ఆర్డర్ ఇవ్వటం, ఉమ్, వచ్చిన తర్వాత అందరూ తినేటట్టు చూడడం, తాగేటట్టు చూడటం, మైకో ఇవన్నీ సక్రమంగా ఉండేటట్టు చూసుకోవడం. అలాంటి వ్యక్తి ఇవాళ కేంద్ర మంత్రి అయ్యాడు. అవును. అట్లాంటి వ్యక్తి ఒకప్పుడు నరేంద్ర మోడీ గుజరాత్లో బీజేపీ కార్యాలయాలు. ఉమ్, ఆ తర్వాతన బీజేపీ తరపున ఆ సీఎంకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఈ చూసే కార్యక్రమం పెట్టారు. అప్పుడు కేశుభాయ్ పటేల్కి ఇంకొక ఆయన వాగేలా అనుకుంటా, పేరు గుర్తు రావట్లేదు, వాళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్ నడిచింది. ఇద్దరు కూడా బీజేపీ సీఎంలే. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇచ్చింది బీజేపీ, వాళ్ళు కొట్టుకోవడం వల్ల. శంకర్ సింగ్ వాగేలా వీళ్ళిద్దరూ గొడవ పడుతుండేటప్పటికి నువ్వు ఉండడానికి వీల్లేదని ఈయన ఉండటానికి వీల్లేదని ఆయన, ఇద్దరు ఎమ్మెల్యేలను చీల్చేస్తున్నారు. కాంగ్రెస్ కల్చర్ వస్తుంది. ఆ టైంలో ఈ ఇద్దరి దగ్గర పనిచేసిన నరేంద్ర మోడీ. వాళ్ళిద్దరిది మేము తర్వాత తెలుస్తాం, ఒక ఏడాదిన్నర ప్రశాంతంగా ఉండండి, మీరిద్దరు పక్కకి తప్పుకుని నరేంద్ర మోడీని సీఎం చేసి పడేసింది ఏకంగా బీజేపీ అధినాయకత్వం. కరెక్ట్గా ఆ టైంలో అంటే ఒక ఆఫీస్ అసిస్టెంట్ ఏకంగా సీఎం అయిపోయాడు. రెండోది ఏమైంది, అక్కడ ఈయన సీఎం అయిన వెంటనే భూకంపం వచ్చింది, అతిపెద్ద భూకంపం. లాతూర్ భూకంపం అంటాం కదా, అది అతిపెద్ద భూకంపం, లక్షల ఇళ్ళు కొట్టుకుపోయినాయి. భూకంపాలు కొట్టుకుపోయినప్పుడు నువ్వు ఎంత చేసినా సరే ఏమీ లేనట్టే ఉంటది. అట్లాంటిది ప్రతి ఒక్కళ్ళని అంటే ఆర్ఎస్ఎస్లో పనిచేసినోడు కదా, సుదీర్ఘంగా శిబిరాలు ఏర్పాటు చేసి ఆహారము, మంచినీళ్లు, పాలు ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేయడం, శిథిలాలన్నిటి తొలగించేటట్టు జాగ్రత్తగా ఏర్పాట్లు చేయడం, ఆ తర్వాత వాళ్ళందరికీ ఇల్లు కట్టించి పంపించడం.